జై జనగామ. అయితే జనగామ జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు ప్రతిపాదన దాదాపు జిల్లా వచ్చిన వెంటనే 2016లో ఎప్పుడైతే జిల్లా వచ్చిందో, జిల్లా రాగానే మొదటి విడతలో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కేంద్రాలకు రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నాం, దాంట్లో జనగామకు కూడా ఏర్పాటు చేస్తున్నామని 10 సంవత్సరాల నుండి సర్వే చేసి 10 సంవత్సరాల నుండి నానా తతంగాలు పడి, అంతకుముందు ఇక్కడ జనగామ ఎమ్మెల్యే అయిన ముత్తిరెడ్డి గారు హడావిడి చేసి ఇట్లా అనేక రకాలుగా ఈ ఒక్క రింగ్ రోడ్డు జనగామకు దాదాపు నాకు తెలిసి ఒక 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల రింగ్ రోడ్డుకు 10 సంవత్సరాల నుండి పెద్ద వ్యవహారం నడిపించి ఇప్పుడు హడావిడిగా ఇప్పుడు 2026 అంటే 10 సంవత్సరాల నుండి వ్యవస్థ నడిస్తే డిఆర్లు అన్ని క్రియేట్ చేసి ఇప్పుడు 2026లో ఇప్పుడు కొంత పని స్టార్ట్ అయింది. ఆ పని ఎట్లా స్టార్ట్ అయింది అంటే, ఇప్పుడు ఎవరైనా సరే రోడ్ వేస్తా అంటే దానికి ఫస్ట్ ప్రాసెస్ ఏముంటుంది, ల్యాండ్ అక్విజిషన్ అనే ఒక ఫస్ట్ ప్రాథమికంగా చేసే పని. ఎవరి జాగాలు ఉన్నాయో ఆ జాగాలు సర్వే చేసి ఆ ఎవరైతే భూమి కోల్పోతున్నారో ఆ భూమి కోల్పోతున్న బాధితులకు మనం సర్వే వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, మీది భూమి పోతుందని చెప్పాలి. కానీ జనగామలో ఉన్న మరి నాయకుల నిర్లక్ష్యమా ఇక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యమా తెలియదు, కానీ ఇక్కడ మా భూముల నుండి మీరు రోడ్డు వేస్తూ మాకు తెలియకుండా మీరు రోడ్డు వేసుకుంటూ పోయి మా జాగాలు మేము పైసలు పెట్టుకున్న జాగాలల్లో మాకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మీరు ఎట్లా రోడ్డు వేస్తారు? ఇది మళ్ళీ ఈ రోజు ఏదో సడన్గా వేస్తున్న రోడ్డు. 10 సంవత్సరాల నుండి మీరు వేసుకున్న ప్లాన్లో మరి మాకు ఇప్పటి వరకు ఒక నోటీస్ ఇయ్యరు. మీకు ఇంత మీరు మీ జాగ పోతున్నందుకు మీకు గజానికి ఇంత కట్టిస్తామని చెప్పారు. అసలు మాకు డబ్బులు ఇస్తారో ఇయ్యరో చెప్పారు. ఆల్రెడీ రోడ్డు వేస్తారు మీరు. మా జాగాలలో రోడ్డు వేయడానికి మీరెవరు? మీరు జాగా తీసుకోకుండా గవర్నమెంట్ అయితే రోడ్డు వేసుకుంటా పోతుందా? ఇది ఇక్కడున్న నాయకులు ఆలోచించాలరే. ప్రజలు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆఖరికి ప్రజలకు అంటే ఇక్కడ రోడ్డు వేస్తుంటే భూ నిర్వాసితులకు ఒక రూపాయి ఇవ్వకుండా ఇక్కడ అధికారులు రోడ్డు వేస్తున్నారు. నేషనల్ హైవే 365B అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు వేసుకుంటూ వెళ్తున్నారు. మరి ఈ భూ నిర్వాసితులు ఇక్కడికి వచ్చి ధర్నా చేయబట్టి ఇప్పుడు వారం రోజులు అవుతుంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఒకసారి వచ్చి మరి ఇక్కడ దాదాపు 500 మంది నిర్వాసితులు ఉన్నారు. 500 మందికి ఒక్కరికి కూడా ఒక రూపాయి ఇవ్వకుండా రోడ్డు వేయడం జరుగుతుంది. మరి ఇంత పెద్ద అంటే ఇంతమంది ఆందోళన చెందుతుంటే మరి అధికారులు కానీ ఇక్కడ నాయకులు కానీ ఎందుకు స్పందించారు? ముఖ్యంగా మేము భువనగిరి ఎంపీ జనగామ ఎంపీ అయిన చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు నెల రోజుల నుండి జనగామ మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పేసి జనగామలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మీరు ప్రతిరోజు వచ్చి వెళ్తున్నారు. మరి ఇక్కడ నేషనల్ హైవే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ భూ నిర్వాసితులు ప్రతిరోజు పేపర్కి వస్తుంది. ఇంతమంది ఆందోళన చెందుతున్నారు. రూపాయి కూడబెట్టి కూలి చేసుకొని ఉద్యోగం చేసుకొని కష్టపడి సంపాదించిన సొమ్ము భూమి మీద ఇక్కడ భూమి డెవలప్ అయితే జిల్లా కేంద్రమైంది, పిల్లల భవిష్యత్తుకు పిల్లల పెళ్లిళ్ళ కోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఎన్నో ఆశలతో ఇక్కడ భూమి కొంటే ఎవరికి చెప్పకుండా గవర్నమెంట్ దొంగతనం చేసింది మా భూమిని. మా భూమిలో ఇక్కడ దొంగతనంగా రోడ్డు వేస్తా అంటే ఏ నాయకుడు వచ్చి కూడా ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. మేము ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒకటే కోరుతున్నాం, మీరు వెంటనే ఇక్కడ ఈ 365B ఏదైతే నేషనల్ హైవే కన్స్ట్రక్షన్ జరుగుతుందో కేంద్రం నుండి రాష్ట్రం నుండి రావాల్సిన డబ్బులు ఈ 365B ఈ ఎవరైతే రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్కు ఇక్కడున్న డిపార్ట్మెంట్కు పైసలు వచ్చి ఉన్నాయి. ఆ పైసల్ని కరెక్ట్గా ఇక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇప్పించే ప్రయత్నం వెంటనే చేయాలి. మేము చేయకుంటే మాత్రం ఖచ్చితంగా రాజకీయ నాయకుల ఇండ్ల ముందడికి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 500 మంది కుటుంబాల జీవితాలు, 500 మంది కాదు 500 కుటుంబాల ఇక్కడ పరిస్థితి రోడ్డు మీద పడ్డది. ఈ రోడ్డులో ఆగమైతుంది. మీరు ఇటువంటి క్రమంలో మీలాంటి ఇప్పుడు ఎంపీగా గెలిచిన తర్వాత మీరు ఇక్కడ ప్రజల గురించి పనిచేయాలి, కానీ మీరు ఇప్పటి వరకు ప్రజలు ఇక్కడ కష్టాల్లో ఉంటే మీరు ఇక్కడికి రాకుండా మీరు ఇంతవరకు పట్టించుకోకుండడం కరెక్ట్ కాదు. కాబట్టి మేము జనగామ జిల్లా జేఏసీ నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే ఎంపీ చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారు 365B
ఎవరైతే భూ నిర్వాసితులు ఇక్కడ ధర్నా చేస్తున్నారో, నిరసన తెలుపుతున్నారో వారి దగ్గరికి వెంటనే ఈ దీక్షా శిబిరం దగ్గరికి రేపు రావాలి, వచ్చి ఆ భూ నిర్వాసితులకు ధైర్యంగా నిలబడాలి. ఈ భూ నిర్వాసితులకు డబ్బులు చెల్లించిన తర్వాతనే ఇక్కడ రోడ్డు పనులు మళ్ళీ ప్రారంభించామని చెప్పేసి, మీ ఆధ్వర్యంలోనే జరగాలని చెప్పేసి మేము జనగామ జిల్లా జేఏసీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు వెంటనే స్పందించాలని కూడా మేము చేస్తున్నాం. లేకుంటే రేపు అన్ని రాజకీయ పార్టీలతోని, అన్ని ప్రజాపక్షాలతోని మా కుటుంబాలు ఇక్కడ 500 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 500 కుటుంబాలతో వచ్చి ఇక్కడ నేషనల్ హైవే దిగ్బంధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తూ, వెంటనే ప్రతి కుటుంబానికి ఇక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉందో ఆ మార్కెట్ రేటుకు తగ్గకుండా భూ నిర్వాసితులకు మీరు డబ్బులు చెల్లించిన తర్వాతనే ఈ నేషనల్ హైవే పనులు చేయాలని చెప్పేసి మేము జనగామ జిల్లా జేఏసీ పరంగా డిమాండ్ చేస్తూ, మేము ఇక్కడ దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కరికి జనగామ జిల్లా జేఏసీ పక్షాన పూర్తి మద్దతు తెలుపుతున్నాం. రేపటి నుండి వారితో పాటు ఆందోళన చేయడానికి కూడా మేము జేఏసీ పరంగా మేము పిలుపునిస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు వచ్చి కూడా ఇక్కడ మద్దతు తెలపాల్సిందిగా కోరుకుంటూ, జై తెలంగాణ, జై జనగామ. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.